ఒక అడవి పక్కనున్న చిన్న పల్లెటూరులో పరశురాం చందన అనే కొల్లు కాపురం ఉండేది. చందన పరశురాములకు పెళ్లైన చాలా కాలానికి తల్లిదండ్రులు అవుతుండటంతో భార్యాభర్తలిద్దరూ పుట్టబోయే తమ పిల్లల్ని తలుచుకుని మురిసిపోతూ ఉంటారు. కొన్ని రోజులకు ఆ శుభగడియ రానే వస్తుంది. చందన పెట్టిన గుడ్లలో నుండి ఇద్దరు అందమైన పిల్లలు బయటకొస్తారు. ముద్దుగా ఉన్న తమ పిల్లల్ని చూసుకుని పొంగిపోతూ ఉంటారు ఆ దంపతులిద్దరూ. కొద్ది రోజులు అయ్యేసరికి పిల్లలు కాస్త పెద్దవాళ్ళయ్యి ఇల్లంతా సందడిగా తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంటారు. ఒకరోజు చందన పిల్లలిద్దరితో మాట్లాడుతూ, నేను పొలం దగ్గరికి వెళ్లి నాన్నకు భోజనం ఇచ్చొస్తాను. అప్పటి వరకు మీరిద్దరూ గొడవ పడకుండా బుద్ధిగా ఉండాలి, సరేనా అంటుంది చందన. దాంతో బుజ్జి తన తల్లితో మాట్లాడుతూ, రోజు నువ్వు ఒక్కదానివే పొలం దగ్గరికి భోజనం తీసుకువెళ్తావు. ఒక్కరోజైనా మమ్మల్ని తీసుకువెళ్ళమంటే అస్సలు తీసుకువెళ్ళవు. ఈ రోజు మేం కూడా నీతో వస్తామంతే అంటుంది బుజ్జి. అవునమ్మా, ఈ రోజు నీతో పాటు మమ్మల్ని కూడా తీసుకువెళ్లాల్సిందే, లేకపోతే మేమిద్దరం పెద్దగా ఏడుస్తాం అంటాడు చిన్న. నేను పొలం దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి మీ గోల భరించలేకపోతున్నాను. సరే రండి, తీసుకువెళ్తాను. అంత దూరం ఒక్కసారి నాతో వచ్చారంటే కాళ్ళు నొప్పులు పుట్టి ఇంకెప్పుడు నాతో వస్తానని అనరు అంటుంది చందన. దాంతో పిల్లలిద్దరూ ఎగిరి గంతేస్తూ తల్లి వెంట బయలుదేరతారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే వాళ్ళ సంతోషం మరి కొద్దిసేపట్లో ఆవిరి కాబోతుందని. తల్లి పిల్లలు కొంత దూరం వచ్చేసరికి ఆకాశంలో ఎగురుతూ వెళ్తున్న ఒక గ్రద్ద అమాంతం చందన మీదకు దూకి చందనను పట్టుకుని పక్కనే ఉన్న అడవులోకి ఎగిరిపోతుంది. చందన ఏమీ చేయలేని నిస్సహాయతతో అరుస్తూ ఉంటుంది. అలా హఠాత్తుగా తమ తల్లిని గద్ద ఎత్తుకుని అడవివైపుగా వెళ్లటం, తల్లి అరుస్తూ ఉండటం చూసిన పిల్లలిద్దరూ తాము కూడా తల్లి వెళ్లిన వైపే పరుగులు పెడుతూ అడవి వైపుగా వెళ్లిపోతారు. మరోవైపు చాలా సమయం అవుతున్నా తన భార్య భోజనం తీసుకురాకపోవడంతో పరశురాం భార్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఏంటి ఈ చందన ఇంకా రావటం లేదు? ఒకవేళ పిల్లలు అల్లరి చేస్తూ ఉండటంతో ఈ రోజు రావటానికి వీలు పడలేదా ఏంటి? సరే, నేనే ఇంటికి వెళ్లి భోజనం చేసి వస్తే సరిపోతుంది అనుకున్న పరశురాం ఇంటికి బయలుదేరతాడు. పరశురాం ఇంటికి వస్తూ ఉండగా దారిలో చందన అతని కోసం రోజు తెచ్చే లంచ్ బాక్స్ కనపడటంతో, ఇదేంటి రోజు నాకు తెచ్చే బాక్సు ఇక్కడ పడుంది, మరి చందన ఏమైపోయింది అని పరశురాం కంగారు పడుతూ ఉండగా ఇంతలో పక్కనే ఉన్న ఒక చెట్టు మీద ఉన్న కాకి పరశురాం దగ్గరికి వస్తుంది. కంగారు పడుతున్న పరశురామును చూసి, ఏంటండి అలా చూస్తున్నారు? కొద్దిసేపటి క్రితం ఒక కోడి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇటువైపు వెళ్తూ ఉండగా ఒక గద్ద వచ్చి పాపం ఆ తల్లి కోడిని పట్టుకుపోయింది. ఆమె పిల్లలిద్దరూ తల్లిని గద్ద తీసుకువెళ్లిన వైపే పరుగులు పెడుతూ వెళ్లారు అంటుంది కాకి. దాంతో పరశురాం నెత్తిన పిడుగుపడ్డట్లుగా అనిపిస్తుంది. ఏంటి, నా భార్యను గద్దెత్తుకు వెళ్ళిందా? నా పిల్లలిద్దరూ తల్లి వెళ్లిన వైపే వెళ్లిపోయారా? ఆ గద్ద నా భార్యను ఎప్పుడో చంపేసి ఉంటుంది. ఇక నా పిల్లలు అడవిలో ఎటువైపు వెళ్లిపోయారో ఏంటో అంటూ ఏడుస్తూ ఉంటాడు పరశురాం. ఆ గద్ద ఇక్కడైతే మీ భార్యను చంపలేదండి, వేగంగా పట్టుకుని వెళ్లిపోయింది. మీరు వెంటనే అడవిలోకి వెళ్ళండి. మీ భార్య సంగతి ఎలా ఉన్నా కనీసం పిల్లల జాడనే తెలుస్తుందేమో అంటుంది కాకి. దాంతో పరశురాం లేని ధైర్యాన్ని కూడా తీసుకుని అడవి వైపుగా పరుగులు పెడతాడు. మరోవైపు గద్ద చందనను పట్టుకుని తన కుటుంబం ఉండే చెట్టు దగ్గరికి వస్తుంది. అక్కడ గద్ద భార్య తన భర్త తెచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈసారి భర్త తెచ్చిన ఆహారాన్ని చూసిన ఆడగ్రద్ద, పిల్లలకు చెప్పినట్లుగానే ఈసారి అడవిలో దొరికే పక్షులను కాకుండా ఊర్లో ఉండే ఈ కోడి పెట్టను తీసుకొచ్చారే, మరి చంపకుండా ప్రాణాలతో తీసుకొచ్చారేంటండి అంటుంది శివంగి అనే ఆడగ్రద్ద. ఈసారి ఈ కోడి పెట్టతో మన పిల్లలకు పసందైన విందివ్వటమే కాదు భార్యమణి, పక్షులను ఎలా చంపి తినాలో మన పిల్లలకు నేర్పించబోతున్నాను. త్వరగా వాళ్ళని పిలువు, వెంటనే ఈ కోడిని చంపి విందు చేసుకోవాలి అంటాడు రాజు అనే మగగ్రద్ద. మీరు ఈ రోజు కొత్త రకం వేట తీసుకొస్తానని చెప్పి వెళ్లారు కదండి, చాలాసేపు మీకోసం ఎదురు చూశారండి. మీరు రావటం ఆలస్యం అయ్యేసరికి ఈ లోపు ఏవైనా పక్షి పిల్లలు దొరుకుతాయేమో చూసి వస్తామని అడవిలోకి వెళ్లారండి పిల్లలు అంటుంది శివంగి. ఇదంతా చెట్టుపైన కూర్చున్న ఒక కోతి విని తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సరే శివంగి, నేను పిల్లలు ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. ఈ లోపు ఈ కోడి పెట్ట ఎటు పారిపోకుండా నువ్వు చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు గ్రద్దరాజు. ఇదంతా చూస్తున్న చందనకు ఆ మగగద్ద ఇంతసేపు తనను చంపకుండా ఉన్నందుకు సంతోషించాలా, లేకపోతే మరి కాసేపటి తర్వాత చంపబోతున్నందుకు జీవితం మీద ఆశలు వదులుకోవాలా అర్థం కాక భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇంతలో ఆమెకు తన పిల్లలు గుర్తుకొస్తారు. ఆ గద్ద నన్ను ఎత్తుకు వస్తుంటే పాపం నా పిల్లలు నా కోసం ఏడుస్తూ నా వెంట పరిగెత్తారు. ఇంతకు నా బిడ్డలిద్దరూ ఈ అడవిలో ఎటువైపు వెళ్లారో ఏంటో అనుకున్న చందన, దయచేసి నన్ను వదిలేసి ఇవ్వంగి, నాకిద్దరు చిన్న పిల్లలున్నారు. వాళ్ళు నా కోసం నా వెంట పడుతూ ఈ అడవి వైపుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈ అడవిలో వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఏంటో. నీకు కూడా ఇద్దరు పిల్లలున్నారని అంటున్నావు కదా, ఒక తల్లిలా ఆలోచించి నన్ను వదిలేసి ఇవ్వంగి అంటుంది చందన. ఏంటి, నా భర్త అంత కష్టపడి నిన్ను ఊర్లో నుండి తీసుకువస్తే ఇప్పుడు నేను నిన్ను వదిలేయాలా? ఈ రోజు మా పెళ్లి రోజు, అందుకే మా పిల్లలకు స్పెషల్ విందివ్వాలని నా భర్త అంత దూరం నుండి నిన్ను తీసుకొచ్చాడు. అంత కష్టపడి తీసుకొచ్చింది నిన్ను వదిలేయటానికి కాదు. అయినా మేము చంపే పక్షులన్నీ పిల్లలున్న తల్లులు, లేకపోతే తల్లులున్న పిల్లలే. ఇలా అందరి మీద జాలి చూపిస్తూ పోతే మేము పస్తులుండాల్సి వస్తుంది. నోరు మూసుకుని ఉంటే మా వాళ్ళు వచ్చే వరకు ప్రాణాలతో ఉంటావు, లేకపోతే ఇప్పుడే నా చేతిలో చస్తావు. ఏం చేస్తావో నువ్వే నిర్ణయించుకో అంటుంది శివంగి. దాంతో చందనకు ఇకేం చేయాలో అర్థం కాక మదన పడుతూ ఉంటుంది. మరోవైపు అంతకుముందు చెట్టు దిగి వచ్చిన కోతి గద్ద పిల్లలను వెతుక్కుంటూ వాటి దగ్గరికి వస్తుంది.
ఏంటి కోతిమామ, మాతో మాట్లాడాలని వెళ్ళిపోతున్న మమ్మల్ని ఆపావు? మరేమి మాట్లాడవేంటి? త్వరగా ఏంటో చెప్పు. మా నాన్న మా కోసం ఈరోజు కొత్త రకం విందిస్తానని చెప్పాడు. మేం త్వరగా వెళ్ళిపోవాలి అంటాడు గద్దపిల్లలు ఒకడు. ఆ విషయం మీతో మాట్లాడదామని మిమ్మల్ని ఆపాను బుజ్జిగద్దలు. మీ అమ్మా నాన్నలు మీరు అనుకున్నట్లు చెట్టు దగ్గర లేరు, మా ఇంట్లో ఉన్నారు. మీకు పసందైన విందు ఇవ్వటానికి అక్కడ చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకే వాళ్ళు మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపించారు అంటుంది నీలు అని ఆ కోతి. నువ్వు చెప్పేది నిజమా కోతిమామ? వెంటనే మమ్మల్ని మీ ఇంటికి తీసుకువెళ్ళు మరి అని గద్దపిల్లలు అనటంతో వాళ్ళని తీసుకుని నీలు ఒక చిన్న ఇంట్లోకి వస్తుంది. కానీ అక్కడెవరూ లేకపోవటంతో, ఇదేంటి కోతిమామ, మా అమ్మ నాన్నలు మీ ఇంట్లో ఉన్నారని చెప్పావు కదా, మరి ఇక్కడెవరూ లేరేంటి అంటారు పిల్లలిద్దరూ. అరే, వాళ్ళిద్దరూ ఇంతకుముందు ఇక్కడే ఉన్నారే, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి మీ అమ్మా నాన్నలను తీసుకొస్తాను అని గద్దపిల్లలతో చెప్పి తలుపు వేసి ఏమీ జరగనట్లే అక్కడి నుండి వెళ్ళిపోతుంది నీలు. మరోవైపు తల్లి కోసం ఏడుస్తూ అడవిలోకి వచ్చిన కోడి పిల్లలు కొంత దూరం వచ్చిన తర్వాత గద్ద దానితో పాటు తల్లి కూడా కనిపించకపోవడంతో అడవంతా భయం భయంగా తిరుగుతూ ఉంటారు. చాలాసేపటి తర్వాత పాపం ఆ చిన్ని కోడి పిల్లలిద్దరూ అలసిపోయి ఒక చెట్టు క్రిందకు వచ్చి నిలబడతారు. తర్వాత చిన్ను మాట్లాడుతూ, అక్క, నాకు బాగా ఆకలిస్తుంది, కానీ ఇప్పుడు మనకు అమ్మలేదు కదా, మరి మనకు ఆహారం ఎవరు పెడతారు అంటాడు చిన్ను. నాకు కూడా చాలాసేపటి నుండి ఆకలిస్తుంది తమ్ముడు, కానీ ఈ అడవిలో ఆహారం ఎక్కడ దొరుకుతుందో మనకు తెలియదు కదా. ఇందాక మనం వచ్చేటప్పుడు ఒక చిన్న చెరువు చూశాను. ముందు మనం అక్కడికి వెళ్ళి నీళ్లు తాగుదాం పదా. నీళ్లు తాగితే కొద్దిసేపు ఆకలి లేకుండా ఉంటుంది అంటుంది బుజ్జి. దాంతో ఆ పసిపిల్లలిద్దరూ చెరువును వెతుక్కుంటూ వెళ్తారు. కొద్దిసేపటి తర్వాత పరశురాం తన పిల్లల్ని వెతుక్కుంటూ అడవిలోకి వస్తాడు. కానీ అంత పెద్ద అడవిలో చిన్న కోడి పిల్లలు కనిపించడం అంత సులభం కాదు కదా. కానీ పరశురాం ఆశలు చంపుకోకుండా పిల్లల కోసం వెతుకుతూనే ఉంటాడు. ఇంతలో అతనికి ఒక ఏనుగు కనిపిస్తుంది. అడవిలో కోడిపుంజును చూసిన ఏనుగు ఆశ్చర్యంగా, ఏంటి కోడిపుంజు, విచిత్రంగా నువ్వు అడవిలో తిరుగుతున్నావు అంటుంది ఏనుగు. పరశురాం జరిగిన విషయమంతా చెప్పి, అది అన్నా జరిగింది, గద్ద ఎత్తుకుపోయిన నా భార్య బ్రతుకుందని ఆశ లేదు, కనీసం నా పిల్లలైనా కనపడతారేమోనని వెతుకుతున్నాను అంటాడు పరశురాం. అయ్యో పాపం, మీ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చిందే. సరే, నాకు మీ పిల్లలు ఎక్కడైనా కనిపిస్తే నీకు చెప్తాలే అని వెళ్ళిపోతుంది ఏనుగు. మరోవైపు గద్ద శివంగి దగ్గరకు వచ్చి, శివంగి, ఈ చుట్టుపక్కలంతా పిల్లల కోసం వెతికాను, కానీ వాళ్ళు ఎక్కడా కనిపించలేదు, ఇక్కడికి ఏమైనా వచ్చారా అంటాడు రాజు. అయ్యో లేదండి, అసలే ఆ డేగకు మన మీద చాలా కోపంగా ఉంది, దానికి గనుక మన పిల్లలు కనిపించారంటే చంపకుండా వదిలిపెట్టదు, ఇప్పుడేం చేద్దామండి అని శివంగి అంటుండగానే చీకటి పడుతుంది. అయ్యో చీకటి పడింది, ఇప్పుడు నా పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకోవటం ఎలాగండి అంటుంది శివంగి. మరోవైపు ఆకలితో అలమటిస్తున్న కోడి పిల్లలు చీకటి పడటంతో ఆకలి బాధతో పాటు చీకటి కూడా తోడవటంతో భయంతో బిగ్గరగా ఏడవటం మొదలు పెడతారు. కోడి పిల్లల ఏడుపు విన్న ఒక నక్క, ఆహా, ఇక్కడికి దగ్గరలో ఏవో చిన్నపిల్లల అరుపులు వినపడుతున్నాయి, ఎలాగైనా ఈ రాత్రికి వాటితో విందు చేసుకోవాలి అనుకున్న నక్క కోడి పిల్లలకు ఎదురుగా వచ్చి నిలబడుతుంది. మరి ఆకలి మీద ఉన్న నక్క కోడి పిల్లల్ని బ్రతకనిస్తుందా? గ్రద్దల దగ్గరున్న చందనను అవి చంపి తినకుండా వదిలేస్తాయా? అసలు నీలో కోతి గ్రద్ద పిల్లల్ని తీసుకువెళ్లి తన ఇంట్లో ఎందుకు బంధించింది? పిల్లల్ని వెతుక్కుంటూ అడవిలోకి వచ్చిన పరశురాం తన భార్యను కాకపోయినా కనీసం పిల్లలైనా చూడగలుగుతాడా? ఈ స్టోరీ అంతా తెలియాలంటే పార్ట్ 2 చూడండి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి హైప్ ఇవ్వండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.